ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్‌గా నేను ఫస్ట్ పార్ట్‌లో మీకు చెప్పినా గదా! ఇవి వాట్ ఈస్ దట్ కాల్డ్ అన్నీ వీటి గురించి చెప్పినా కదా మీకు పద్ధతులు, హిందూ సంప్రదాయాలు, ఆర్య సంప్రదాయాలు, వేదాలలో ఏమున్నాయి ఏంటి అనేది మోస్ట్లీ ఫస్ట్ పార్ట్లో చాలా కవర్ చేసినాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయనివి. కాబట్టి ఏంటంటే అవన్నీ కూడా ఏమేంటి అనేది కొన్ని పద్ధతులు అనేవి చాలామందికి తెలీదు. ఇది పార్ట్ 2లో మొత్తం మిగతా ఇంకో మొత్తం కూడా మేము కవర్ చేద్దామని చెప్తున్నాను. ఎండాకాలం కదా, ఉక్కపోస్తుంది, మస్తు వేడి ఉంది. ఎంత కూలర్ పెట్టి పండుకున్నా కానీ ఇది అదైతే లేదు, బాగా వేడిగా ఉంది. ఎనీవే, సో ది థింగ్ ఏంటంటే కొన్ని పద్ధతులు ఏంటంటే భార్య ఇప్పుడు చావుది చెప్పిన కదా, దాని తర్వాత పార్ట్ 2లో ఏంటంటే అతిథి సత్కారం అనేది ఎట్లా ఉండాలి అనేది చెప్తా మీకు. ఫస్ట్ అతిథి సత్కారం ఎట్లా ఉండాలంటే, ఒక అతిథిని ఇంటికి స్వీకరించినప్పుడు వెనకట ఏంటంటే వాళ్ళు కాళ్ళు కడుక్కునేది. వెనకట ఫస్ట్ ఇంటి ముందు ఒక బకెట్ పెట్టి దానికి మగ్గు పెట్టి కాళ్ళు కడుక్కునేటోళ్ళు. ఇప్పుడు అంటే అవన్నీ కాళ్ళు కడుక్కుండు ఇవన్నీ ఏం లేవు, షూస్ తోటే ఇంట్లోకి వస్తుర్రు. నేను అట్లా ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా ప్రాపర్గా నేను పద్ధతులు ఫాలో అవుతాను. ఎప్పుడు కూడా నేను బోర్డు కూడా పెడతా, ప్లీజ్ రిమూవ్ ది షూస్ హియర్ అని. ఎందుకంటే ఈ షూస్ ఆర్ చెప్పులు అనేవి బయట ఎందుకు వదలాలంటే, ఎవరికన్నా శని దోషం పట్టుకుందనుకోండి, శని ట్రాన్సిట్ అనేది 3 సార్లు వస్తుంది లైఫ్లో. మీకు చెప్పిన కదా ఆల్రెడీ, పుట్టినప్పటి నుంచి 40 చనిపోయేదాకా 3 సార్లు శని ట్రాన్సిట్ వస్తుంది. అది 2.5 years రావచ్చు, 5 years రావచ్చు, 4 years రావచ్చు, 8 years, 7.5 years రావచ్చు, 14 ఏళ్ళు వర్షం పట్టు ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి ఏంటంటే వాళ్ళకు మనిషికి ఆ శని ట్రాన్సిట్ పట్టుకున్నప్పుడు అది వాళ్ళు చెప్పులు బయట వదలకపోతే అది ఇంట్లోకి వస్తుంది అన్నట్టు. వాళ్ళ చెడు అనేది మీరు గ్రాస్ప్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏంటంటే శని ట్రాన్సిట్ అనేది అది చేయొద్దు అని అంటారు. బాగా లైట్ ఎక్కువ, టూ మచ్ బ్రైట్గా ఉంది. సో ఎనీవే, సో అది సంగతి. కాబట్టి ఏంటంటే చెప్పులు బయట వదిలి కంపల్సరీ కాళ్ళు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి వచ్చేది అన్నట్టు వెనకట. అదొకటి. సెకండ్ థింగు, ఇంట్లోకి వచ్చినప్పుడు అతిథిని ఇట్లా వల్గర్గా బిహేవ్ చేయకూడదు. అండ్ బాగా ఏదో ఇక వచ్చిండు కదా, ఏదో పెట్టాలి కదా, ఎల్లగొట్టాలి అన్నట్లాగా బిహేవ్ చేయొద్దు. చాలామంది ఇళ్ళకి మేము 99.9% మా నాన్నమ్మ ఏం చేసేదంటే, వెనకట మాదిగోళ్ళు అట్లాంటి వాళ్ళు కులపోళ్ళను ఇంట్లోకి రానియకపోయేది. నేను అనేది అప్పట్లో నాకు కోపం వచ్చేది, ఏంది ఎప్పుడు ఈ ముసలి ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లా మాట్లాడుతుందని. మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ చేసేది నన్ను, కానీ అనుకునేది. బట్ ఇప్పుడు నేను ఇవన్నీ పురాణాలు ఇవన్నీ చదివిన తర్వాత నా మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. థింగ్ ఏంటంటే, వెనకట మా నాన్నమ్మ చెప్పేది కరెక్టు. ఏంటంటే అందరి మనుషులు అందరూ కళ్ళు ఒక్క తీరు ఉండవు బిడ్డ, మంచోళ్ళు ఉండరు అందరూ. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని రానియొద్దు ఇంట్లకు. అండ్ ఎవరన్నా వచ్చినా కానీ మీరు రెడ్డోళ్ళేనా, మీరు ఈ కులపోలేనా, ఆ కులపోలేనా అని అడిగేది. ఏంటంటే ఎట్లా వెనకట ఎట్లుండేదంటే, ఓన్లీ రెడ్డోళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడంటే ఈ కులాంతర వివాహాలు ఇవన్నీ వచ్చినాయి. వెనకట ఏంటంటే భర్త చనిపోయినాక సతీ సహగమనం చేసేది, బాల్య వివాహాలు చేసేది. మళ్ళీ వెనకట ఏంటంటే ఒక విధవ ఉన్నదంటే, భర్త చనిపోయిందంటే ఎక్కడికి కూడా పార్టీలకు వీటికి రానియకపోయేది, పిలవనియకపోయేది, ఒకళ్ళ మొహం చూడనియకపోయేది, బ్లౌజ్ వేసుకోకూడదు, ఓన్లీ తెల్ల చీర మాత్రమే చుట్టూ కప్పుకొని ఉండేది. కప్పుకొని వేరే రూమ్లో సపరేట్గా పెట్టేది వాళ్ళను. ప్లస్ థింగ్ ఏంటంటే, వెనకట గర్భం వచ్చినప్పుడు కూడా వెనకట సపరేట్ రూమ్లో ఉంచేది ఆడోళ్ళను. అంటే వెనకట ఇప్పుడు ఎవరు ఫాలో అయితే లేరు, కానీ వెనకట అట్లా ఉండేదని చెప్తున్నా నేను. ఇట్స్ టూ హార్ష్ అండ్ క్రూయల్, బట్ దట్స్ ఆల్ హౌ దే ట్రీట్. అట్లా ట్రీట్ చేసేది ఆడోళ్ళను. అండ్ ఈవెన్ పీరియడ్ వచ్చినప్పుడు కూడా లోపలికి ఇంట్లోకి రానియకపోయేది. 3 రోజులు 5 రోజులు. మామూలుగా ఎవరికైనా ఆడోళ్ళకి 3 days అవుతుందండి.
4th డే 5th డే ఏదో లైట్గా వెళ్ళిపోతుంది. సో అది లెక్కకు రాదు. కాబట్టి ఫస్ట్ 3 రోజులు మాత్రం ఇంట్లోకి రానియకపోయేది. థింగ్ ఏంటంటే అది అయినాక మోస్ట్లీ ఎట్లా ఉండేదంటే అతిథులు ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఎవరన్నా ఏంటంటే వెనకట ఓన్లీ వాళ్ళ కులపోలనే పిలుచుకునేది అన్నట్టు, ఎవరిని పడితే వాళ్ళని రానియకపోయేది. సో అట్లా ఒకటి. అండ్ సెకండ్ థింగ్, ఎవరు పడితే వాళ్ళకు అందరికి మంచి గుణం ఉండదు, మంచి అది ఉండదు. కాబట్టి ఎవరన్నా వస్తే ఇల్లు మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానియకండి. అది మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పిన. కులము మతంతో పర్లేదండి, ఎందుకంటే రాక్షస పుట్టుకలు కొన్ని ఉంటాయి. వాళ్ళు రాక్షస పుట్టుకలు పుట్టిన వాళ్ళకు ఇంట్లోకి వచ్చిరంటే మొత్తం మీ జీవితం నాశనం అవుతుంది. సపోజ్ మీకు ఒక మంచి జాబ్ ఉందనుకోండి, సపోజ్ యు ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 2500 pounds పర్ మంత్ అనుకున్నాము. సో వాళ్ళు ఎవరైనా వచ్చిరనుకో నాశనం అయిపోతుంది ఎమ్మటే. నెక్స్ట్ డేనే నీకు జాబ్ పోతుంది, మళ్ళీ జాబులు రావు, ఇయర్స్ అండ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా చెడు అనేది వాళ్ళతోటి ఎంట పెట్టుకొని వస్తారు. కాబట్టి అది నీకు తగులుతుంది అన్నట్టు. కాబట్టి అది మంచిది కాదు. అదర్ థింగ్, అతిథులు వచ్చినప్పుడు నేను చాలామందిని చూసినాను. నేను కొంతమంది ఇళ్ళకి పోయినా ఎంత వల్గర్ ముండాలంటే అసలు అనొద్దు. ఐఎమ్ సో సారీ, అట్లాంటి వర్డ్ యూజ్ చేయకూడదు. బట్ థింగ్ ఏంటంటే ఇంట్లో దమ్మడ ఎత్తేసుకుంటా పెడతారు. అది తప్పు, దట్ ఈస్ రాంగ్. సెకండ్ థింగ్, మనిషి ఎంత తినగలుగుతామో అంత మాత్రమే వడ్డించండి. ఫోర్స్ఫుల్గా పెట్టకూడదు మనిషికి. వరల్డ్ మొత్తంలో కూడా ఎన్నేమో కానీ ఒక అన్నం మాత్రమే నువ్వు తిన్నాక కడుపు నిండింది అమ్మయ్య ఇంకా నాకు వద్దు అంటాం మనం. మిగతా దేనికన్నా అంటామా మనం? వి డోంట్. కాబట్టి అన్నం అనేది ఫోర్స్ఫుల్గా ఫీడ్ చేయకండి. దమ్మడ ఎత్తేసుకుంటా, గిన్నెలు ఎత్తేసుకుంటా పెట్టడం అనేది తప్పు. ఒకళ్ళు ఫుడ్ ఎట్లనన్నా ఉండని, అది మంచిగా ఉండని చెడ్డగా ఉండని డజంట్ మ్యాటరు. వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అతిథులుగా నువ్వు పోయినప్పుడు ఆతిథ్యం అనేది మంచిగా ఉండాలి. ప్లస్ వాళ్ళని వంట ఎట్లనన్నా ఉండని ఎక్కిరియకూడదు. వాళ్ళని ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇది ఇట్లుంది, అది అట్లుంది, దట్ ఈస్ రాంగ్. యూ షుడ్ నాట్ సే దట్. ఓకే, అదొకటి పద్ధతి. ఇంకొకటి ఏంటంటే బయట తిండి విషయానికి వచ్చింది కాబట్టి చెప్తున్నా. బయట థింగ్ ఏంటంటే అన్నదానము చేస్తాం కదా మనము. అన్నదానం చేసినవి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటివి కూడా మేము ఇంత చేస్తున్నామంటే మీకు కావాలనుకుంటే చేసుకోండి. అన్నదానం కావాలనుకుంటే నేను వద్దనను, చేసుకోండి. వీళ్ళకి ఇస్తున్నామంటే చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. దానివల్ల వచ్చే ప్రాబ్లం లేదు. కానీ వీడియోలు అవి పెట్టి చూపిస్తే ఏమవుతుందంటే నువ్వు చేసిన మంచి కార్యం ఏదైతే ఉందో అదంతా బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. నీ పుణ్యము, నువ్వు చేసిన పుణ్యం అనేది బూడిదల కలిసిపోతుంది అన్నట్టు. ఇంకా అది లెక్కకు రాదు. ఎందుకంటే చెప్పనా, ఏంటంటే నువ్వు యాక్చువల్గా యు ఆర్ షోయింగ్ ఆఫ్ ఎనీథింగ్. షో చేసుకోకూడదు. అది ఏంటంటే నువ్వు అమ్మ దేహి అని అడుక్కుంటున్నోనికి కొంచెం ఇంత తిండి పెడుతున్నావు. అది చూపించినప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళకి లేదు కాబట్టి మేము ఇచ్చినాము అని ఏదో డాంబికంగా చూపించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏంటంటే నువ్వు చేసిన దానికి ఫలితం అనేది ఉండదు. కాబట్టి అట్లాంటివి వీడియోస్ కానీ ఇట్లాంటివి కానీ పెట్టకండి దయచేసి. చాలామందిని చూసిన నేను యూట్యూబ్లలో పెట్టుకున్న వాళ్ళు చెయ్యొద్దని అట్లా, బట్ చూపించుకోకండి. ఇట్లా నేను ఇంత అంటే కావాలనుకుంటే ఇప్పుడు స్కూల్స్ అనాథాశ్రమం మేము కూడా పోయి ఫోటోలు దిగినాం. బట్ నేను ఫోటోలు పెట్టుకో, ఇట్స్ ఓకే. అండ్ ఫొటోస్ పెడితే ఏమవుతుందంటే వేరే వాళ్ళు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఓ ఇట్లా పలానా చారిటీ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, దీనికి ఇంత పే చేయాలంటే వేరే జనాలు వస్తారు, పే చేస్తారు. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ డబ్బులు రూపైన కానీ నువ్వు వాళ్ళకి ఎంత ఇచ్చినవు అనేది చెప్పకూడదు బయటికి. సెకండ్ థింగ్, అన్నదానం చేసేటప్పుడు నువ్వు అన్నదానం చేస్తున్నా ఇంతమందికి అని చూపించుకోకూడదు. ఓకే, అదొకటి. గుడికి పోయి ఇంటికే రావాలి, వేరే వాళ్ళ ఇళ్ళకు పోయి రాకూడదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది.
కాబట్టి గుడికి పోయినప్పుడు ఎటువంటి సెక్షువల్ కోరికలు అనేది ఉండకూడదు. పీరియడ్ ఉన్నప్పుడు గుళ్ళలకు పోకూడదు, దేవుణ్ణి ముట్టుకోకూడదు. అర్థమవుతుంది కదా? ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల గురించి ఇందాక చెప్పడం మర్చిపోయినా, బట్టలు ఒకటి అండ్ సంటి పిల్లలను 3 నెలల దాకా బయటికి తీసుకుపోకూడదు. ఇప్పుడు పోరగాలని ఏముంది, ప్రామ్లు వేసుకొని బయటికి తీసుకుపోతారు, కానీ వెనకట 3 నెలల దాకా బయటికి తీసుకుపోకపోయేది. అండ్ విధవలు ఉంటారు కదా, విధవలకి ఏం చేసేదంటే గుండు చేపించేదంటే అసలు ఎవ్రీ టైం ఇంకా నెత్తి పెరగంగానే మళ్ళీ ఏమంటే సాకలను పిలిపించి గుండు గొరిచేది. అండ్ వేరే ఎవరితోటి కలవనియకపోయేది, పెళ్ళిళ్ళు చేయకపోయేది. ఇప్పుడు ఎట్లా తయారవుతారంటే, ఒక ఆమె ఉంది మా ఫ్రెండే, అంటే చిన్నప్పుడు ఒకసారి కలిసిన ఆ పిల్లను, ఐ జస్ట్ కాంట్ టాలరేట్ హర్. షీఈస్ అగ్లీ బిచ్. ఐఎమ్ సో సారీ బట్ ఐ జస్ట్ డోంట్ లైక్ హర్. అసలు ఆమె ఏంటంటే నాతోటి కంపేర్ చేసుకుంటుందండి. నా భర్త నన్ను వదిలేసిండు, ఓకేనా? భర్త నిన్ను వదిలేసిన దానికి విధవకు చాలా తేడా ఉంది. విధవలు పార్టీలకు దీనికి దానికి నన్ను కంపేర్ చేసుకొని నాకులాగా ముక్కు పుడకలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని నాకులాగా తయారయ్యి లగ్జరీ చీరలు కట్టుకొని పోతే, నీకు ఉండని పోతే పో. బట్ విధవ అన్నప్పుడు ఎట్లా అంటే వెనకట అసలు బొట్టు పెట్టనీయకపోయేది, ఓన్లీ గంధంతో బొట్టు పెట్టేది. బట్ థింగ్ ఏంటంటే బొట్టు పెట్టుకో, చిన్నది నల్లది బొట్టు పెట్టేది అంతే, దట్స్ ఇట్, నాట్ బిగర్ వన్స్. ఓకే, అట్లాగే పెట్టుకోకూడదు. ఆ పోరి అన్ని మొత్తం చూసి నన్ను పక్క కాపీ కొడుతుంది, తీసుకుపోతుంది. మన ఇది ఫంక్షన్ పోతే ఇట్లా అన్నరే అంటే మరి అనరా? అనుకుంటే ఏం చేస్తారు? విధవ అయి ఉండి నువ్వు అట్లా ఇది పెద్ద బొట్లు పెట్టుకొని మంచిగా వడ్డానాలు నగలన్నీ వేసుకొని పోతాడు ఎవడన్నా భర్త చచ్చిపోయినాక? అది తప్పు, దట్ ఈస్ రాంగ్. ఇంకోటి ఏంటంటే ఇది పిల్లలకు 6 నెలలు వచ్చేదాకా చిన్న చిన్న జావా లాగా చేసి తినిపించాలి, సిర్లాకు అట్లాంటివి తినిపించాలి, పాలే తాగిపించాలన్నమాట. అండ్ మామూలుగా శ్రీమంతానికి కానీ పిల్లల్ని తొట్లేస్తే కానీ గోడ్రాళ్ళను విధవలను వాళ్ళని ఇన్వైట్ చేయకండి దయచేసి. ఓకే, అది మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినాను. ఇంకోటి ఏంటంటే ఈ మామూలుగా ఎవరన్నా ఇంటికి వస్తే నమస్తే పెట్టుడో లేకపోతే కాళ్ళకు మొక్కుడో అట్లాంటిది చేసేది వెనకట. ఇప్పుడు ఎవడు చేస్తలేడు, ఎందుకంటే పెద్దోళ్ళు కూడా మరీ ఓవర్గా తయారవుతారు, ముసలోళ్ళు కూడా బాగా టూ మచ్ ఇన్వాల్వ్ అయ్యి చిన్నపిల్లలను కొట్టుడు, చిన్నపిల్లల మీద అథారిటీ సంపాదించుకొని పిచ్చకుంట్లు వేస్తారు. కాబట్టి ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళని కూడా ఏమంటారు, వాట్ ఈస్ దట్ కాల్డ్, తీసుకుపోయి వాళ్ళను ఈ దీంట్లో వేస్తుర్రు, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తుర్రు. కాబట్టి వెనకాల ముచ్చట్లు ఇప్పుడు ఒక తీరిక లేవు. తింగేదంటే వెనకట భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంటే అది యాక్చువల్గా భార్యాభర్తల మధ్యనే ఉండాలి, ఎటువంటి సెక్షువల్ విషయం కానీ. ఇప్పుడు ఏంటంటే మొత్తం అబ్యూజ్ అయిపోతుందండి. ఇప్పుడు అంటే కంపేర్ చేస్తున్నా నేను, వెనకట ముచ్చట్లకి ఇప్పటికి జనరేషన్ ఎట్లా చేంజ్ అయింది, ఇప్పుడు ఎట్లా ఉంటుండ్రు అనే దానికి కంపేర్ చేసి చెప్తున్నా మీకు. ఇప్పుడు ఎట్లా ఉందంటే అసలు సిచ్యువేషను ప్రాపర్గా లేదు, ఇదివరకు లాగా ఫాలో కావట్లేదు. ఇదివరకు ఎట్లా ఉండేనంటే మా అప్పుడు మేము ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలామంది మగపిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ మేము ఎట్లా అంటే అసలు ముట్టుకోకపోయేది, వాళ్ళ పర్మిషన్ లేకుండా ముట్టుకోకపోయేది, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసుకోకపోయేది, వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము వీ కాంట్ ఈవెన్ టచ్ దెమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా స్టడీస్ ఉన్నప్పుడు ఏమైనా బుక్స్ అవి ఏమైనా షేర్ చేసుకుంటూ, ఓన్లీ ఏదైనా ఉంటే యూనో
రాసుకొని ఇస్తా బుక్కు అట్లాగా. అండ్ అంతవరకు మాత్రమే ఓన్లీ కాలేజీలలో వీటిల్లో పోతే ఎట్లున్నామంటే ఎట్లున్నావు, మంచిగా ఎగ్జామ్లో మంచి రాసినావు అంటే మంచి రాసినావు అంతవరకే. కానీ వెనకట అవన్నీ లేకుండా ఇప్పుడు అసలు ఒకళ్ళనొకళ్ళు చూసుడు, కావలించుకునుడు, సెక్స్ చేసుకునుడు, వన్ నైట్ స్టాండ్స్ అని, అసలు భార్యలు ఇప్పుడు ఇంతెందుకంటే నాకే అయ్యింది. నేను ఒకటి షేర్ చేసుకోదలుచుకున్నా, చెప్తున్నాను. అయినో బయట ఉన్న వాళ్ళకి నేనంటే నచ్చట్లేదు, ఎందుకంటే నేను ట్రూత్ మాట్లాడుతున్నా కాబట్టి నా మీద కట్టరు, నాకు తెలుసు అది. బట్ ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే నాకు ఇక్కడ నచ్చట్లా అసలు. ఐ డోంట్ లైక్ ఇట్ హియర్ బికాజ్ ఎందుకంటే మన కల్చరు కాదు, ఇది కాదు, ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్. ఐ డోంట్ లైక్ ఇట్. ది థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే పబ్లలోకి తీసుకపోవడు, వేరేటోళ్ళు ఎవడో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి గ్రూప్ సెక్స్ చేసుకుంటాం అనుడు, వేరే వాళ్ళ భార్యను పట్టుకొని సెక్షువల్గా మీద పడుడు, ముద్దులు పెట్టుడు. దే ఆర్ డూయింగ్ దట్ ఆన్ పర్పస్ ఫర్ ది మనీ పే చేసి భర్తలే వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి, సపోజ్ 5, 9 మందో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎవరినో ఒకరిని పిలిపించో ఎవరినో ఒకరిని కల్పించి పార్టీస్ అని వంక పెట్టుకొని తీసుకుపోయి వాళ్ళకు పైసలు పే చేసి, ఓకే నీ పెళ్ళం బాగుందిరా, మంచి పర్ఫెక్ట్ ఫిగర్ ఉంది, యూనో డీ కప్ బ్రెస్ట్లు ఉన్నాయి, పర్ఫెక్ట్ ఫిగర్ ఉంది, పర్ఫెక్ట్ కర్వ్స్ ఉన్నాయి, నీకు పైసలు పే చేస్తా, నీ భార్యను ఒకరోజు పండుకొని ఇస్తావా అంటే నో ప్రాబ్లం, నాకు పైసలు వస్తున్నాయి కదా, దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ టు మీ. ఇప్పుడున్న జనరేషన్ అట్లా తయారైంది. నాకే అయ్యింది, నేను ఎవరికో చెప్పట్లా. బట్ ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్. వెనకట ఏంటంటే నేను పద్ధతులు ప్రాపర్గా ఫాలో అవుతా. వెనకట ఇప్పుడు ఈ పబ్లలోకి తీసుకుపోయిండు ఒకసారి మా ఆయన. తీసుకపోతే ఎవడు ముసలోడు వచ్చిండు, వాడు ఎవడో హౌలమ్ముండు, అక్కడు కాడు ముసలోడు 70-75 ఏళ్ళు ఉంటాయి. నన్ను పట్టుకొని చేయలాగి బాత్రూంలోకి గుంజుకపోతుండు. ఏదో పిచ్చులేసిన నేను మీద చాలా సీరియస్ అయినా, పిచ్చులేసింది అయ్యింది. వాడెవడో కూడా నాకు తెలియదు, వాడు వచ్చి నన్ను గుంజుకపోతుంటే అట్లా చూసుకుంటూ కూర్చుంటేవేందన్న నేను అనగా. దాని తర్వాత అప్పుడు ఇంకా నువ్వు మాత్రము నన్ను సపోర్ట్ చేయకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొటెక్ట్ మీ, నేను పోలీసులకు ఫోన్ చేస్తా అన్నాక అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. ఇంకా నాకు దాని తర్వాత నుంచి పబ్బులకు పోయినప్పుడు ఏంటంటే మొత్తము టాయిలెట్లలో కంపు వాసన, సీమన్ స్మెల్ కిందంతా. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. చండాలం అంటే చండాలం, అంత కాండమ్స్, డిస్గస్టింగ్ పిల్స్ ఎవ్రీవేరు, అండర్వేర్స్ ఇప్పేసి అక్కడ. ఓ మై గాడ్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఇంకా దాని తర్వాత చెప్పిన, ఇంకోసారి నన్ను పప్పుకి తీసుకొచ్చినండి చెప్పుకోగడతా అని చెప్పిన నేను. అప్పటి నుంచి నేను పబ్బుకు వెళ్ళుడు, పార్టీస్కు, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవడని వచ్చినా కానీ ఓన్లీ భార్యాభర్తలు ఉన్న వాళ్ళని మాత్రమే, మన ఇండియన్స్ని మాత్రమే పిలిచేది. వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని అస్సలు నేను యాక్సెప్ట్ చేయకపోయేది. ఎందుకంటే ఇంగ్లీష్ ముండా కొడుకులే చాలామంది వచ్చి చాలా పిచ్చిగా మాట్లాడిరండి నాతోటి. అంటే వెనకట ఎట్లా ఉండేదంటే, వెనకట ముచ్చట నేను చెప్తున్నా ఏంటంటే, నేను పబ్లకి ఎక్కడికన్నా పోయినా కానీ నేను వాళ్ళ ఫ్రెండ్స్ని నేను ముట్టుకోను, వాళ్ళను కూడా నేను నా పర్మిషన్ లేని నా బాడీని నేను ముట్టుకొని ఇయ్యను. బట్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే పెగ్ కిస్ అని చెప్పేసి దగ్గరకు వచ్చి కావలించుకొని ముద్దులు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి మెడల మీద ముద్దులు పెట్టుడు, నడుము పట్టుకొని ఒత్తడము, అట్లాంటి పిచ్చకుంట్ల వేషాలు నాకు పట్టవు. సో ఇంకా అందుకనే వాళ్ళతో పార్టీస్ అనేవి బంద్ చేసినండి నేను. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి కచ్చగట్టి ఇంకా నాకు వాళ్ళకి అనుకూలంగా నేను లేను. ఎందుకంటే వాళ్ళంతా వైల్డ్ పీపుల్. సో వాళ్ళు హిందూ ట్రెడిషన్స్ అనేవి వాళ్ళు ఫాలో కారు, వాళ్ళకి తెలీదు. కాబట్టి ఏంటంటే వాళ్ళ టైప్లో నేను పోవాలని ట్రై చేసారు. ఈవెన్ ఆల్కహాల్ కూడా నేను తాగిపియాలని చాలా ట్రై చేశారు. బట్ ఐ డిడ్ంట్ టేక్ ఇట్ ఎనీథింగ్. నేను ఏంటంటే ఇప్పటికీ కూడా నేను ఇండియన్ ప్రాపర్ ట్రెడిషన్స్ అనేవి నేను ఫాలో అవుతాయి. ఇప్పుడు అంటే వెనకట ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుండేది అని చెప్తున్నా మీకు.
ఇప్పుడు ఎట్లయినాయి కాలుచుకొని హగ్గులిచ్చుకొని ఈవెన్ పైసల కోసం పిల్లలను కూడా వేరే మొగోళ్ళతో పండబెడుతురు. అట్లా తయారైంది ఈ లోకం. ఐఎమ్ ఆనెస్ట్ విత్ యూ, దట్స్ అంత చండాలంగా తయారైంది. అండ్ ఈవెన్ సొంత తల్లులు, తండ్రులు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళు కూడా వావి వరుసలు లేకుండా పండుకుంటారు ఇవాళ రేపు. అండ్ వాళ్ళు కూడా సొంత బిడ్డను కూడా ఒక తండ్రి సెక్షువల్ రూపంలో చూసి రేప్ చేసి ప్రెగ్నెన్సీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతెందుకు పేపర్లో నేను యూకేలో అయ్యింది, ఎక్కడో కాదు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు తల్లులు కూడా కంతిరిముండలు ఉంటారు. అండ్ ఆ మగపిల్లలు ఉంటారు కదా, మగపిల్లల్ని కొట్టి వాళ్ళు అరిస్తే వాళ్ళ సైకోపాత్స్ వాళ్ళు. అంటే తల్లి ఒక కొడుకును కొట్టి ఆ కొడుకు అరిస్తే వాళ్ళ సౌండ్కి ఎగ్జైట్ అయిపోయి కొడుకును కూడా సెక్షువల్ వేలో చూసే ముండలు కూడా ఉన్నారు. నేను చాలామందిని చూసిన. ఐ హ్యావ్ సీన్ ది వరల్డ్, ఐ నో. ఇప్పుడు సమాజం అట్లుంది, వెనకట ఇట్లా లేదు. ఇప్పుడు ఈవెన్ గుడ్లు కూడా అమ్ముకుంటారు వెనకట. ఇప్పుడు ఆడపిల్లకు అది వస్తే ఆ విలేషన్ టైంలో తీసుకుపోయి గుడ్లు కూడా తీసుకుపోయి ఆ విలేషన్ తీసి శాంపుల్ తీసి ఫ్రీజ్ చేసి ఆ గుడ్లు కూడా అమ్ముకుంటారు ఇవాళ పైసల కోసం. అంత చండాలంగా తయారైంది వరల్డ్. 1 night స్టాండ్స్ అని, లివింగ్ అప్ రిలేషన్షిప్స్ అని, డివోర్సులు అని, పెళ్లి చేసుకొని ఎంతసేపు ఉంటున్నాయండి? 1 month 2 months కూడా ఉంటలేవు, స్టాండప్ అవుతలేడు. పోయి మళ్ళీ వాళ్ళు ఏంటంటే అన్నీ వల్గరు వాళ్ళు ఉంటారు కదా, ఈ చదువుకోని వాళ్ళు, అట్లాంటి వాళ్ళని పోయి సెక్స్కే ప్రాధాన్యతనిస్తుర్రు. అండ్ సెక్స్ ప్రేమ అని ఊహలో ఉన్నారు. బట్ సెక్స్ అనేది ప్రేమ అనేది రెండు ఒకటి కాదు. ప్రేమ వేరు, సెక్స్ వేరు. అసలు ప్రేమ 99.9% ఆఫ్ ది మెన్ థింక్ లైక్ దాట్. లవ్ ఈజ్ సెక్సే లవ్ అని అనుకుంటారు. సెక్స్ అండ్ ప్రేమ అనేది రెండు ఒకటి కాదు. ప్రేమ వేరు, సెక్స్ వేరు. సెక్స్ మీరు ఓన్లీ భర్తకు మాత్రమే ఇవ్వగలుగుతారు. అది బయటికి అనేది పొక్కకూడదు, ఎవరికి వాళ్ళు చెప్పకూడదు. ఇప్పుడు ఎట్లయిపోయింది, మీడియాస్ అని, సోషల్ మీడియా, ఇది అది అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే అబ్యూస్ ఎక్కువైపోతుంది ఆడపిల్లలకి. ఆడపిల్ల పర్మిషన్ లేకుండా రేప్, అసలు ఆ పీరియడ్ ఉందా, జ్వరం వచ్చిందా, ఇవి అవి ఏమి లేకుండా మగోడు ఎట్లా తయారవుతుందంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా భార్యతోటి కలుస్తున్నారు ఇవాళ రేపు. అవన్నీ కూడా వెనకట అవి తప్పండి, వేదాలలో లేవు అవి. ఇవి ఇవాళ రేపు జనాలు ఫాలో కావట్లేదు, అది నేను చెప్పేది. కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ కావాలి, బట్ స్టిల్ ఇట్స్ నాట్ చేంజింగ్. చిన్న పిల్లలు చైల్డ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, పైసల కోసము ఒకరినొకరు చంపుకుంటూ చండాలం అంటే చండాలంగా తయారైంది. ఇదివరకు పద్ధతులు ఏంది, అసలు ఇట్లా ఉండేది. నేను ఊర్లో ఉన్నప్పుడు తల్లి మొత్తం చూసుకునేది, పిల్లల్ని చూసుకొని మంచిగా ప్రేమగా పెంచేది. ఇప్పుడు నేను కూడా అదే కావాలనుకున్నా, నా కూతురికి మంచి పద్ధతులు సంప్రదాయంగా పెంచాలనుకున్నా. బట్ ఆ దేవుడు ఇచ్చినట్టు వెనక గుంజుకున్నాడు, అది తీసుకుపోయి ఆ రాక్షసుల మధ్యన పెట్టింది నా బిడ్డను. చిన్నపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇవాళ రేపు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే తీసుకుపోయి నర్సరీలలో పడేసుడు. అట్లాంటప్పుడు కనుడు ఎందుకు? పందుల్లాగా బొర్లి పోరల్ని కానీ నర్సరీలలో పెట్టేదానికి కరణం ఎందుకు? పిల్లలను కరకుండా ఉండండి, కరణం ఎందుకు? చిన్న పిల్లలు, తల్లి గుండె వేడి అనేది తగలాలి పిల్లలకి. ఇంత చండాలంగా తయారైందంటే వరల్డ్. అసలు వెనకట ఎట్లా ఉండేది, ఇప్పుడు చండాలం అంటే చండాలంగా తయారైంది వరల్డ్. సో వెనకట పద్ధతులు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నాయి. ఇవాళ రేపు హలో కూడా చెప్తలేరు, ఒకళ్ళకొకళ్ళు హలో చెప్తలేరు, ఒకళ్ళకు హెల్ప్ చేసినా కానీ కనీసం మినిమం కర్టసీ అండ్ కామన్ సెన్స్ లేకుండా అయిపోయింది. అది కనీసము మినిమం కర్టసీ లేదు. అయ్యో థ్యాంక్స్ అని చెప్పుడు కాదు కదా, వెనకంగా పోయి ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు జనాలు. ఇప్పుడు ఇట్లా తయారైంది. ఇంతెందుకు నాకే అయింది, చాలా మందికి అవుతున్నాయి బయట.
ఒకళ్ళకి హెల్ప్ చేస్తే అయ్యో పోనీలే పాపం అని హెల్ప్ చేస్తే వాళ్ళ హెల్ప్ తీసుకొని వెనకంగా పోయి వాళ్ళ మీద కుళ్ళుకొని వాళ్ళ లైఫ్ కుళ్ళుకొని వాళ్ళ పైసలు గుంజుకొని వెనకంగా పోయి అన్ని పిచ్చకుట్ల వేషాలు వేస్తుర్రు. అది ఎంతవరకు న్యాయం అండి? అది తప్పు కదా. ఇది వెనకట అట్లా ఉండేది, ఇప్పుడు మొత్తం కంప్లీట్ మారిపోయింది. సమాజం మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి భార్యలు పెట్టుకొని వేరే వాళ్ళ భార్యల మీద కన్నేసుడు, వేరే వాళ్ళ భార్యల మీద అది చేసుడు, దాని తర్వాత మళ్ళీ ఆడోళ్ళు ఇద్దరు కలిసి ఓ నా భర్త ఇట్లా నా భర్త అట్లా నువ్వు వచ్చినాక ఇదైంది అది అయింది ఇక జుట్లు పట్టుకొని కొట్టుకుళ్ళు, ఇక గట్ల తయారైంది ఇప్పుడు సమాజం. సో వెనకట ముచ్చట్లు ఇట్లా ఉండే. వెనకట పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మట్టెలు పెట్టుకునేది, పుస్తెలు వేసుకునేది. ఇప్పుడు అంత స్టైల్ అయిపోయింది. ఇప్పుడు నల్లపూసల గొలుసు కూడా అదొక ఆభరణంలాగా అయిపోయింది, కానీ ఇట్స్ నాట్ లైక్ ప్రాపర్గా మంగళసూత్రం లాగా. వెనకట పసుపు తాడు కడితే ఏంటంటే ఆ పసుపు తాడుకే ఓన్లీ మన ఏమంటారంటే వాట్ ఈస్ దట్ కాల్డ్, పగడాలు, ముత్యాలు, నల్లబూసలు అవన్నీ కలిపి పసుపు తాడు భర్త ఏదైతే కట్టిండో ఆ భర్త ఏదైతే కట్టిన పసుపు తాడు ఉందో ఆ పసుపు తాడికి ఇవన్నీ కలిపి కట్టేది వెనకట. అది పెరిగింది అనేది, అది తెగింది అనకూడదు, ఎందుకంటే అది పెరిగింది అనేది. అప్పుడు ఏం చేసేదంటే అది తీసేసి మళ్ళా వేరేది కొత్తది అది చేపించేది. కానీ ఇప్పుడు ఈ వెనకట్లాగా ఆ పసుపు తాళ్ళతో ఉంటుర్రు, అయ్యాలి రేపును అంత తీసిస్తున్నారు. ఓన్లీ కట్టిన తాళ్ళు రెండు ఉంటాయి, ఒకటి అత్తగారికి ఒకటి అమ్మగారికి ఉంటుంది. సో ఈ తాళిబొట్టుది కూడా అది ఓన్లీ ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం బంగారం చేపించి ఆ పసుపుతాడు కూడా కట్టిన పసుపుతాడు కూడా పడేస్తారు ఇప్పుడు మనకి అట్లా తయారైంది వరల్డ్. ఇప్పుడు ఇంకా మోర్ ట్రెడిషన్ ఏంటంటే ఓన్లీ నల్లబూసల గొలుసు సింపుల్గా ఒక రోపు వేసుకొని అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. మట్టెలు ఇప్పుడు ఎవడు పెట్టుకుంటలేడు, చెవులు కుట్టించుకుంటలేరు, అంతా కొంచెం కోతి అయిపోయింది. వెనకట ఏంటంటే జడ ఈ గుళ్ళలకు పోతే ఏంటంటే నెత్తిర పోసుకోకుండా మొత్తము నెత్తిర పోసుకుంటారంటే దయ్యాలు పడతాయట, ఎందుకో మరి వెనకట గట్లా అనేది. అయితే ఇప్పుడు వెనకట ఏంటంటే ఇప్పటికీ కూడా గుళ్ళలకు పోతే ఏంటంటే మొత్తము వెనకంగా కొప్పులా వేసుకొని చుట్టూ నెత్తికి కంపల్సరీ కొంగు కప్పుకొని పోవాలన్నట్టు. అండ్ దేవునికి మనం ఈపు చూపించకూడదు, మనము వెనకకి ఇట్లా పోవాలి, అంతేగాని ఈపు చూపించుకుంటా నడవకూడదు దేవునికి. అది తప్పు, బట్ చాలామంది చేస్తారు అది తప్పు. ఎన్నిసార్లు అయ్యగారు మొత్తుకుంటూనే ఉంటారు, ఓ ఇది తప్పమ్మా ఇట్లా చేయొద్దమ్మా అని, బట్ దే డోంట్ లిజన్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ బట్టి ఇప్పుడు అది అవుతుంది. అండ్ వెనకట ఏంటంటే సీసం గాజులు వేసుకునే, ఇప్పటికి కూడా నేను సీసం గాజులు వేసుకుంటా, బట్ సీసం గాజులు ఎవడు వేసుకుంటలేరు ఇవాళ రేపు. చెవులకి ఎవడు పెట్టుకుంటలేరు, ముక్కు పుడక కంపల్సరీ కుట్టించుకునేది ఎడమ ముక్కు, అవి కుట్టించుకుంటలేరు. వెనకట ఏంటంటే మనకు ఒక కాళ్ళకు కడియాలు ఉండేది, ఇంటితల కడియాలు ఉండేది, ఆ కడియాలు లేవు, పట్టీలు ఎవడు పెట్టుకుంటలేడు. నేనైతే ఇప్పటికీ కూడా ఇండియన్ ట్రెడిషన్ ఫాలో అవుతా, బట్ అదొకటి. అండ్ పెద్దోళ్ళు వస్తే కాళ్ళు మొక్కాలి, లేకపోతే నమస్తే పెట్టాలి. ఇక రేపు హలో కూడా చెప్తలేరు ఎవడు, ఒకడికి హెల్ప్ చేస్తేనే ఇంకా పొయ్యి కుళ్ళుకొని చండాలంగా బిహేవ్ చేస్తారు. సో అది ఇప్పుడు అవుతున్నది అండ్ వెనకట ఉన్న ముచ్చట్లు. ఓకే అండి, అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నేర్చుకోండి, అండ్ మీకు వీలైతే అది దట్స్ అప్ టు యూ. ఓకే, బాయ్ బేబీస్, లవ్ యూ ఆల్.